గతంలో ఎప్పుడూ లేని విధంగా కరీంనగర్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. మంచినీటి కష్టాలు దినదిన గండంగా మారాయి. ప్రధాన నీటి వనరు ఎగువ మానేరు ఎండిపోగా లోయర్ మానేరు డ్యాంలో నీటి మట్టం డెడ్ స్టోరేజ్కి చేరింది. భూగర్భ జలాలు అడుగంటంతో లక్షలు వెచ్చించి నిర్మించిన మంచినీటి పథకాలు పనికిరాకుండా పోతున్నాయి. కరీంనగర్కు మంచినీటి గండం. ఎల్ఎండిలో డెడ్ స్టోరేజ్కి చేరువలో నీటి మట్టం. ఎండిపోయిన ఎగువ మానేరు డ్యాం. జిల్లాలో అడుగంటిన భూగర్భ జలాలు. నీటి ఎద్దడితో తడి ఆరుతున్న గొంతులు. ఆందోళన చెందుతున్న ప్రజలు. పట్టించుకోని పాలకులు, అధికారులు. వర్షాభావంతో కరీంనగర్ జిల్లాలో భూగర్భ జలాలు పాతాళానికి చేరాయి. గత ఏడాదితో పోల్చితే ఈసారి మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. రోజురోజుకు నీటి కష్టాలు పెరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 25 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు అడిగంటిపోవడంతో పల్లె పట్టణం తేడా లేకుండా నీళ్లు దొరకని పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. నీటి కొరతతో మంచినీటి పథకాలు అస్తవ్యస్తంగా మారి ప్రజలు త్రాగునీటి కోసం తల్లడిల్లుతున్నారు. ఎగువ మానేరు నర్మాల ప్రాజెక్టు 2 నెలల క్రితమే ఎండిపోయింది. 32 అడుగులు 1.5 టీఎంసీల నీటి సామర్థ్యం గల ప్రాజెక్టులో మడుగుల్లో కంటే తక్కువ నీళ్లున్నాయి. ఎగువ మానేరు ఎండిపోవడంతో చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భ జలాలు అడిగంటి బోర్లు ఒట్టిపోయాయి. తాగునీటి కోసం డ్యాం కింది గ్రామాలు తల్లడిల్లుతున్నాయి. నీళ్ళ గురించి మొత్తం తక్లీఫ్ అవుతుంది. 2 నెలల సంది బాగా ఇబ్బంది పడుతున్నాం. తాగదామంటే నీళ్ళు లేవు. మరి బతుకుడా మరి సత్తుడా ఏం చేసాడో ఈ ప్రభుత్వం ఉండి మరి ఎందుకు ఉండేందుకు లేకెందుకు. ఇప్పుడు నీళ్ళు లేవు, ఏం లేవు. ఇప్పుడు నీళ్ళతోటి అల్లాడి సచ్చేది కారణం అవుతుంది. ఇప్పుడు మాకు నీళ్ళు కావాలి. 2 బోర్లునే కానీ మేము సపరేట్ వేయించుకున్న బోర్లు అవి నడతలేవు. కరీంనగర్ ప్రజల ప్రధాన నీటి వనరులైన లోయర్ మానేరు డ్యాంలో నీటి మట్టం డెడ్ స్టోరేజ్కి చేరింది. 2 ఏళ్లుగా తీవ్ర వర్షాభావంతో 24 టీఎంసీల సామర్థ్యం గల లోయర్ మానేరు డ్యాంలో ప్రస్తుతం 2.5 టీఎంసీలు మాత్రమే ఉంది. అందులో 1 టీఎంసీ వరకు సిల్టు ఉండడంతో 1/2 టీఎంసీ తగ్గితే కరీంనగర్ ప్రజలకు మంచినీళ్లు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో 39,500 నల్లా కనెక్షన్లు ఉండగా రోజు విడిచి రోజు నీటిని సప్లై చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలకు 4-5 రోజులైనా నీళ్లు రాని పరిస్థితి నెలకొంది. వేసవి ఆరంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే మే వరకు పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. 4 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఇట్లా వస్తుంది. అది మళ్ళీ 2 బిందెలు 1 బిందెలు మాకు సరిపోతలేదు. రాకపోతే కష్టం అవుతుంది. కొనుకొచ్చుకుంటే కరిమేర వెళ్ళాలి, కొనుక్క రావాలి. బయటికి పోయి మినరల్ వాటర్ కొనుక్కోవచ్చడం జరుగుతుంది డబ్బులు పెట్టి. ఇక్కడ అయితే సరిపోవడం లేదు. ఇప్పుడైతే 2 రోజులకు ఒకసారి వస్తుంది కానీ సరిపోవడం లేదు. ఇక వాళ్ళ పరిస్థితి చాలా కష్టంగానే ఉన్నది. మరి దానికి ప్రభుత్వమే ఆలోచన చేయాలి. ఈ కార్పొరేట్ సర్పంచులు కానీ ఏం కానీ పట్టించుకోవడం లేదు. మరి ఇప్పుడు గ్రామ సభలు పెడతామంటాను, అప్పుడు నిలదీసి అందరూ ప్రజలు, మహిళలు అందరూ కూడా అడిగే పరిస్థితి అయితే వస్తుంది. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల పర్యవేక్షణ లోపంతోనే కరీంనగర్ ప్రజలకు నీటిగండ ముంచుకొస్తోందని రాజకీయ పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. నగరవాసులకు నీళ్లివ్వలేని అధికారులు డెడ్ స్టోరేజీ నుంచి మెదక్ జిల్లా సిద్దిపేట నియోజకవర్గానికి నిత్యం వాటర్ సప్లై చేస్తున్నారని విమర్శిస్తున్నారు. డ్యాం పక్కనే ఉన్న కరీంనగర్లో మాత్రం మంచినీటికి కట్లు తప్పడం లేదని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి పరిస్థితి చేజారిపోకముందే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో డ్యాంలో నీళ్లు లేకుంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసి డ్యాంకు తరలించేవారు. కానీ ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పీ ఎండిపోవడంతో డ్యాంలో నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు అబ్దుల్ కలాం ఆజాద్ సుజల స్రవంతి పథకం ద్వారా నీటిని సప్లై చేస్తున్న దృష్ట్యా ఆ నీటిని మానేరు డ్యాంకు తరలించి నీటి కష్టాలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. అధికారుల అలసత్వం, పాలకుల పర్యవేక్షణ లోపానికి నిలువెత్తు సాక్ష్యం ఈ లోయర్ మానేరు డ్యాం. శరవేగంగా తగ్గుతున్న నీటి మట్టంతో ఎడారిని తలపిస్తున్న డ్యాంలో ఉన్న నీటిని పొరుగు జిల్లాలకు తరలించడం సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు మేలుకొని కరీంనగర్ ప్రజల నీటి కష్టాలను కడతీర్చేలా పగడ్బందీ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో సతీష్తో కరెస్పాండెంట్ విజేందర్ రెడ్డి, సాక్షి న్యూస్, కరీంనగర్.